ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న నిరుపేద మహిళల ఆశలపై ప్రభుత్వాల నిలకడలేని నిర్ణయాలు నీళ్లు చల్లుతున్నాయి. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో బాధితురాలు లబోదిబోమంటోంది. నల్గొండ జిల్లా చండూరులో పద్మ అనే మహిళకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మంజూరైంది. దీంతో ఇల్లు కట్టుకునేందుకు చేతిలో డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ పునాది పిల్లర్లు లేపింది. కానీ ఆ తర్వాత ఇంటి నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇల్లు రాగానే ఇప్పటికే బేస్మెంట్ పిల్లర్లు ఉండడంతో రిజెక్ట్ చేశారు. ఉన్నప్పుడు నాకు గృహలక్ష్మిది ఇల్లు వచ్చింది. అయితే అది బేస్మెంట్ కట్టుకుంటే మాత్రమే ₹1,00,000 అకౌంట్లో పడతాయని చెప్పారు. చెప్పినాక ఏం చేసిందంటే వచ్చిన 3 లక్షలు అయితే ఏం పోవు కదా అనుకొని నేను ఇల్లు మొదలు పెట్టుకున్న, బేస్మెంట్ కట్టుకున్నా. నేను కట్టుకున్నాక టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, మళ్ళీ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ వచ్చింది. ఇక అట్టనే కట్టుకున్నది ఇక నేను అట్నే ఆపేసుకున్నాను. ఇంతవరకు అయితే ఇక నేను మొదలు పెట్టుకోలేదు. పిల్లర్లు బేస్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడైతే రాదని అన్నారు. అయితే ఇట్లా రాదని అయితే రాజగోపాల్ రెడ్డి కాడికి మీటింగ్ పెట్టినప్పుడు ఈ పేపర్లు వంచేటప్పుడు నేను కూడా పోతే అప్పటిదాకా వాళ్ళు చెప్పిన ప్రకారంగానే ఇల్లు కట్టాలని అన్నారు. అన్నాక నాకు అప్పటికి కూడా ఆశ పోయింది. ఇక వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే నేను ఆల్రెడీ కట్టి పెట్టుకున్నా కాబట్టి రాదేమన్న ఆశ నేను వదిలిపెట్టుకున్నా. వస్తుందా రాదా అన్నది కూడా తెలుస్తలేదు సార్. నాకు అసలు ఖచ్చితంగా అయితే నాకు న్యాయం జరగాలి సార్. నాకు ఇల్లు తప్ప ఏది లేదు. ఇక ఇల్లు కోసం నేను ఇన్ని రోజులు ఆగుతున్నా. 15 ఏళ్ళ నుంచి కూడా నేను రెంట్కే ఉంటున్నా సార్. కొంచెం ఆలోచన. సూర్యాపేట జిల్లా భీమ్లా తండాలో ధరావత్ మంజులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చారు. అంతేకాక లెటర్ ఇస్తున్నప్పుడు తీసిన ఫోటోను చూపిస్తూ ఇల్లు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇచ్చిన ప్రొసీడింగ్ లెటర్ను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా మంజులు అవాక్కయ్యారు. కళ్ల ముందే అనర్హులకు ఇళ్లు మంజూరు చేయడం చూసి కంగుతిన్నారు. ఇదే గ్రామానికి చెందిన భాస్కర్ది సేమ్ సీన్. 2 పిల్లలతో పూరుగుడిసెలో ఉంటున్న భాస్కర్కు ఇల్లు రాలేదు. పొలిటికల్ పైరవీలు చేసిన వాళ్లకు మాత్రం ఇల్లు మంజూరైంది. శివారు భీమతండ సార్, నాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ ఇచ్చి నాకు ఇల్లు ఇవ్వకుంటున్నారు సార్. ఇది నా గుడిసే సార్. చూడండి, నేను అరువులో కాదు, అసెంట్ భూమి లేదు సార్. ఇది ఆడబిడ్డలు, నేను కూలీనాలు చేసి బతుకున్నా సార్. మా అయ్య సంపాదించింది లేదు, మా తాత ఇచ్చింది లేదు సార్. నాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి క్యాన్సిల్ చేసిరు. ఎందుకో ఏమోనే కలెక్టర్ దగ్గర తిరిగాం, ఎంపీడీ అన్ని తిరిగాం. ఇలా మాకు ఇల్లు వస్తుంది అంటారు సార్. మా ఊర్లో మాకు 28 మంది సెలెక్ట్ చేసి దాంట్లో ఒక 3 ఇచ్చి మిగతా 25 మందికి ఇవ్వకుండా ఎకరామం పెట్టారు సార్. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలి. గుడిసే సార్ నాది. ఒక పాప ఫస్ట్ ఇయర్ చదువుతుంది, పెద్ద పాప సార్. మా భార్య. మాకు ఇల్లు ఇప్పించాలి సార్. భీమ్లతండ గ్రామం. మాకు కాంగ్రెస్ పరిపాలన ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇందిరమ్మ ఇల్లులో ప్రొసీడింగ్ అనేది నా పేరు మీద వచ్చింది. ప్రొసీడింగ్ ఇచ్చారు కానీ ఇల్లు రాలేదు. మాకు కట్టుకోవడానికి ఇల్లు జాగా ఉంది, బట్ ఇల్లు రాలేదు. నెక్స్ట్ ఏమిటంటే తండలో చాలా పేదరికంలో ఉన్నది నేను ఒక్కదాన్ని. నాకు మా మామయ్య లేరు. మా సార్ లారీ డ్రైవర్. తను డ్రైవింగ్ చేసి తీసుకొస్తేనే ఇంట్లో తినే పరిస్థితిలో మేము ఉన్నాం. ఇప్పుడు ఎవరిని అడిగిన తండలో ఎంక్వైరీ చేసినా కూడా ఆల్మోస్ట్ చెప్పేది ఇదే. 2,000 రూపాయలు మా సారు డ్యూటీకి వెళ్ళి తీసుకొస్తే 2,000 రూపాయలు కిరాయికి కడుతున్నా నేను. ప్రొసీడింగ్ వచ్చినప్పుడు కలెక్టర్ సార్ వాళ్ళు, ఎంపీటీఓ సార్ వాళ్ళు అందరు తండకు వచ్చి పెద్ద బాండ్ ఇచ్చిపోయారు. ఆ బాండ్ లో జిల్లా పేపర్లో ఎక్కించారు నా పేరు. ఇల్లు రాని దానికి స్టేట్ లెవెల్లో ఎక్కితే ఏంటి, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్కితే ఏం సుఖం సార్. ఇల్లు రావాలి. నాకు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు నాకు గృహలక్ష్మిది ఇల్లు వచ్చింది. అయితే అది బేస్మెంట్ కట్టుకుంటే మాత్రమే ₹1,00,000 అకౌంట్లో పడతాయని చెప్పారు. చెప్పినాక ఏం చేసిందంటే వచ్చిన 3 లక్షలు అయితే ఏం పోవు కదా అనుకొని నేను ఇల్లు మొదలు పెట్టుకున్న, బేస్మెంట్ కట్టుకున్నా. నేను కట్టుకున్నాక టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, మళ్ళీ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ వచ్చింది. ఇక అట్టనే కట్టుకున్నది ఇక నేను అట్నే ఆపేసుకున్నాను. ఇంతవరకు అయితే ఇక నేను మొదలు పెట్టుకోలేదు. పిల్లర్లు బేస్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడైతే రాదని అన్నారు. అయితే ఇట్లా రాదని అయితే రాజగోపాల్ రెడ్డి కాడికి మీటింగ్ పెట్టినప్పుడు ఈ పేపర్లు వంచేటప్పుడు నేను కూడా పోతే అప్పటిదాకా వాళ్ళు చెప్పిన ప్రకారంగానే ఇల్లు కట్టాలని అన్నారు. అన్నాక నాకు అప్పటికి కూడా ఆశ పోయింది. ఇక వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే నేను ఆల్రెడీ కట్టి పెట్టుకున్నా కాబట్టి రాదేమన్న ఆశ నేను వదిలిపెట్టుకున్నా. వస్తుందా రాదా అన్నది కూడా తెలుస్తలేదు సార్. నాకు అసలు ఖచ్చితంగా అయితే నాకు న్యాయం జరగాలి సార్. నాకు ఇల్లు తప్ప ఏది లేదు. ఇక ఇల్లు కోసం నేను ఇన్ని రోజులు ఆగుతున్నా. 15 ఏళ్ళ నుంచి కూడా నేను రెంట్కే ఉంటున్నా సార్. కొంచెం